ఒక వ్యక్తి, ఒక వ్యవస్థ అభివృద్ధి, విజయం వెనక టాలెంట్ అనేది జస్ట్ 10% మాత్రమే. 90% ఆఫ్ సక్సెస్ దేని మీద ఆధారపడుతుందంటే దేవుని అనుగ్రహము. అనుగ్రహం అనగా దేవుని కృప, కటాక్షము, దయ, వాత్సల్యత, దేవుడు దీవెన మీద ఆధారపడి ఉంది. రెండవది, ఆ దీవెన ఎప్పుడు వస్తుంది? దేవుడు మన కొరకు సిద్ధపరిచిన ఒక టైం ఉంది. పక్షి ఊరిలో పడినట్టుగా, చేప వలలో పడినట్టుగా దేవుడు ప్రతి మనిషికి ఒక టైమింగ్ సెట్ చేస్తాడు బ్రేక్ త్రూ ఇవ్వడానికి. గాడ్స్ ఫేవర్ అండ్ గాడ్స్ టైమింగ్ డిక్లేర్స్ ఎ మ్యాన్స్ ఆర్ ఏ కంపెనీస్ ఆల్టిట్యూడ్. కనుక మనము బాగా పరుగెత్తగలమని, పరుగు పందెంలో గెలిచేస్తామని ఏమి లేదు. మనం బలవంతులం కనుక యుద్ధం చేసేస్తామంటే ఏమి లేదు. మనము జ్ఞానవంతులం కనుక మనకు ఆనందం దొరుకుతుందంటే లేదు. బుద్ధిమంతులం కనుక మనం ఐశ్వర్యవంతులం అయిపోతుంది లేదు. జస్ట్ అవన్నీ కూడా 10%. మన ఎఫర్ట్ అంతా 10%. మనల్ని సృష్టించినటువంటి దేవుడు, మనం నమ్ముకున్న దేవుడు అనుగ్రహము, ఆయన మనల్ని పుట్టించిన పర్పస్, ఉద్దేశమును బట్టి ఆయన ఇచ్చిన సమయంలోన మనకి రావాల్సినవన్నీ వస్తాయి. బాగా ధ్యానం చేయండి. మన మీద మనం ఆధారపడడం కాదు. మన ప్రయత్నం 10%. 90% దేవుడే మనకి ఇవ్వాలి. ఎందుకంటే ఒకే ఆఫీసులో డిగ్రీ చదివినోడు కలెక్టర్ ఉంటాడు, అదే డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్నాడు అదే ఆఫీసులో ప్యూన్ అయి ఉంటాడు. ద డిఫరెన్స్ బిట్వీన్ కలెక్టర్ అండ్ ప్యూన్, ఇట్స్ జస్ట్ బికాస్ ఆఫ్ గాడ్స్ ఫేవర్ అండ్ టైమింగ్ ఆఫ్ గాడ్. దట్స్ ఆల్.